నిర్మల్ జిల్లా లింగాపూర్లో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. నిజమైన అర్హులను పక్కన పెట్టి ఇప్పటికే ఇండ్లున్న వారికే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్టులో అనర్హుల పేర్లు తీసే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెట్మ బొజ్జు పటేల్ వచ్చి తమకు హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని బాధితులు తేల్చి చెప్పారు. నిర్మల్ జిల్లా లింగాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. నిజమైన అర్హులను పక్కన పెట్టి ఇప్పటికే ఇళ్లున్న వారికే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, లింగాపూర్ రహదారిపై ఇందిరమ్మ ఇళ్ల బాధితులు రాస్తారోకోకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవినీతి అక్రమాలపై లబ్ధిదారులు రోడ్డెక్కుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జిల్లా వ్యాప్తంగా కూడా గందరగోళంగా మారిందని చెప్పవచ్చు. కేవలం అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నేతలు తమకు నచ్చిన వారికి కాంగ్రెస్ కార్యకర్తలకు లేదంటే డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఇళ్లను కేటాయించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా ఈ నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం మీదట నిజమైన లబ్ధిదారులు నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరిగిన అవినీతి అక్రమాలపై ధర్నా రాస్తారోకో చేపట్టడం జరిగింది. లింగాపూర్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దాదాపు ఈ రాస్తారోకో 4 గంటల పాటు కొనసాగింది. అర్హులైన అనర్హులకు అలాగే భూమి ఉన్న వారికి ఇల్లు ఉన్న వారికి మాత్రమే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారని, దీనివల్ల నిజమైన లబ్ధిదారులు అర్హులైన వారు తీవ్రంగా నష్టపోతున్నారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు ఈ ధర్నా రాస్తారోకో చేపట్టడం జరిగింది. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఈ ప్రస్తుతము ఉన్న లిస్టులో ప్రక్షాళన చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జు వచ్చి హామీ ఇస్తే తప్పితే తాము ఆందోళన విరమించలేదని కరాఖండిగా చెప్తూ ఈ లబ్ధిదారులు ఆందోళన చేయడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు ఈ రాస్తారోకో చేశారు. ఈ రాస్తారోకోలో ఎండవేడికి తట్టుకోలేక మహిళ సైతం స్పృహ తప్పి పడిపోవడంతో ప్రాథమిక ఆసుపత్రి తరలించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. జిల్లా కలెక్టర్ కు అలాగే సంబంధిత అధికారులకు కూడా ఫిర్యాదు చేసినా గానీ అక్రమార్కులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాహటంగానే కాంగ్రెస్ నేతలు ఈ లంచాలు తీసుకోవడానికి తెరలేపడం జరిగింది. ప్రధానంగా ఈ డబ్బులు అడగమని, అంటే ఇందిరమ్మ ఇల్లు డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడము ఒక బహిరంగ రహస్యంగా జిల్లాలో మారిపోయింది. ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా గానీ ఖచ్చితంగా లిస్టులో పేరున్నప్పటికీ కూడా డబ్బులు ఇవ్వకపోతే లిస్టులో పేరును తొలగించి అనర్హులకు అలాగే కాంగ్రెస్ సంబంధించిన అనుచరులకు, కాంగ్రెస్ పార్టీ నేతలకు అలాగే కాంగ్రెస్ సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ లిస్ట్ లో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని, ఈ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అలాగే లబ్ధిదారుల ఎంపికలలో తిరిగి మరోసారి రీసర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ప్రధానంగా లబ్ధిదారుల నుంచి డిమాండ్ వినమస్తున్నది. ఖచ్చితంగా ఈ ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు ఇటు నిర్మల్ నియోజకవర్గంలోను, ఇటు ముదోల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గానీ ఈ ఇందిరమ్మల ఈ లిస్ట్ లో మాత్రము చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ సైతం ఫిర్యాదు చేయడం జరిగింది. గత సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చిన ఇచ్చోడ మండలం సంబంధించిన కార్యకర్తలతో పాటు ఇటు సిరికొండ కార్యకర్తలు అలాగే ఇటు జైనత్ బేలాడ్ నుంచి పెద్ద ఎత్తున లబ్ధిదారుడు తరలి వచ్చి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని, డబ్బులు అడుగుతున్నారని డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి డబ్బులు అడిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు నేరుగా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మాత్రం పెద్ద ఎత్తున జరిగిన అవినీతి అక్రమాలను ప్రక్షాళన చేయడానికి మాత్రం ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం మాత్రం ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిజమైన లబ్ధిదారులకు న్యాయం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తమ మరింత ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా లబ్ధిదారులు హెచ్చరించడం జరిగింది. కుమార్, రైట్.
థ్యాంక్ యూ రాజు. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. నిజమైన అర్హులను పక్కన పెట్టి ఇప్పటికే ఇళ్లున్న వారికే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్టులో అనర్హుల పేర్లు తీసేసే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాధితులు ఇప్పటికే ఆందోళన విరమిస్తామని కూడా బాధితులు చెప్పారు. కానీ తమకు హామీ ఇచ్చే వరకు ఇక్కడే ఉంటామని బాధితులు తేల్చి చెప్తున్నారు.